హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇలా చూసేయండి. మా వీడియో వచ్చేసి ఏమిటంటే, మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి అందరం ఒక ట్రిప్ అయితే వెళ్ళాము. చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల అండి. ఆ గుడికి అయితే వెళ్ళాము, వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే. ఇలా చూసేయండి, మేమైతే మంగళవారం రోజున దర్శనం చేసుకోవడానికి ఒకరోజు ముందే అయితే వచ్చేసాము. సోమవారం రోజున మధ్యాహ్నం భద్రాచలంలో నుంచి అయితే ఒక 2ంటికి బస్సు ఎక్కినాం. అలాగే వ్యాన్లో కూడా వచ్చేసారు మా ఫ్యామిలీ అందరు కూడా. వ్యాన్లో ఒక 4కి అలా ఎక్కారు. ఎక్కిన తర్వాత ఇక మన ద్వారకా తిరుమల వచ్చేసరికి అయితే 10 అయిందండి. అలాగే బస్కి వచ్చిన వాళ్ళం అయితే 7:30 అట్లా 8 వరకు వచ్చేసాము. ఇక ఆ తర్వాత ఇక దేవుడి దర్శనం అయితే చేసుకోవడానికి ముందు ఇక ఒకరోజు నైట్ అంతా అక్కడే ఉందామనేసి అయితే వచ్చామండి. ఇలా చూడండి, ఇక అందరం వచ్చిన తర్వాత అక్కడైతే డార్మటరీ హాల్స్ కూడా ఉంటాయి. ఇవి మనిషికి వచ్చేసి 20 రూపాయలు కడితే మనకి ఒక చాప ఒక దిండు అయితే ఉంటాయండి. అక్కడ వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. ఇక్కడ మాత్రం చాలా బాగున్నాయండి. అలాగే ఇక్కడ వాటర్ సప్లై కూడా ఉంటుంది, మంచినీళ్ళు. ఇక్కడ మనకి ఏది కూడా కొరత ఉండదు. అంతా కూడా ఫెసిలిటీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక ఆ తర్వాత ఇక మేము ఒక నైట్ అంతా అక్కడే ఉన్నాము. అలాగే భోజనం కూడా అక్కడే. అంతకుముందు మధ్యాహ్నం భోజనమే పెట్టేవాళ్ళండి. ఈ మధ్యలో నైట్ కూడా పెడుతున్నారు, వచ్చిన జనాలకు ఇబ్బంది లేకుండా నైట్ కూడా భోజనాలు పెడుతున్నారు. ఇక మేము నైట్ కూడా భోజనం తినేసి ఇక అక్కడైతే రెస్ట్ తీసుకున్నాము. అలాగే తెల్లారే ఇక్కడైతే గుండ్లు చేసే దగ్గరికి అయితే వచ్చేసారండి. మా హస్బెండ్, మా మామయ్య గారు వీళ్ళందరూ కూడా మొక్కులు అయితే తీర్చేసుకున్నారు. ఆ తర్వాత గుండ్లు చేపించుకున్న తర్వాత అయితే ఇక ఫ్యామిలీ అందరం కూడా వచ్చేసి ఇక డార్మటరీ హాల్స్లోనే అక్కడే ఇక రెడీ అయ్యాము. అలాగే కొంతమంది ఇక్కడికి వచ్చేసి ఇక్కడ గుండ్లు చేపించుకొని అయితే ఇక్కడ రెడీ అయ్యారు. ఇక మేమందరం కలిసి అయితే ఇప్పుడైతే ఇక దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక టైం వచ్చేసి 9 అయిందండి, 8:30 9 అలా అయింది. ఇక ఆ తర్వాత ఇక ఇది చూడండి, ఇదైతే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇక అందరం కూడా ఈ దేవుడి దర్శనానికి అయితే వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడు కూడా చాలా అంటే చాలా బాగున్నారండి. ఫోన్ అయితే తీసుకెళ్ళనివ్వలేదు కాబట్టి వీడియో తీయడం మాత్రం కుదరలేదు. అక్కడైతే దర్శనం కూడా మేమైతే ఒక్కొక్కరం అయితే 2 లేదా 3 సార్లు వరకు అలా అయితే చేసుకున్నాము. అంతా చూడడానికి కూడా చాలా బాగున్నాడు దేవుడు అయితే. మంచిగా చూస్తూ ఉంటే చూడాలి అనిపిస్తుంది. ఉంటే కూడా మనం ఇక్కడ ద్వారకా తిరుమలలోనే ఇక్కడ గుడి దగ్గర కూడా చాలా డెవలప్మెంట్ అయితే సంవత్సరానికి కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా అంటే చాలా బాగుందండి. డెవలప్మెంట్ కూడా చాలా బాగుంది. ఇలా చూసేయండి, ఇక వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమందరం కూడా ఇక పిల్లలతో సహా వచ్చేసాము. ఆ తర్వాత ఇక్కడ ఉన్న కృష్ణుడి దగ్గరికి వెళ్ళైతే గోమాతల దగ్గరికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఇక ఆ తర్వాత అక్కడ తండ్రి దగ్గరికి అయితే వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అయితే దర్శనం చేసుకొని ఇక మధ్యాహ్నం ఇలా ఎంత అయిందంటే 11 ఆ టైం వరకు అయితే అయిందండి. ఇక అక్కడ షాప్స్ కూడా ఉన్నాయి కదా, చిన్నగా షాపింగ్ కూడా చేసుకొని అయితే అందరం అయితే బయటకు వచ్చేసాము. ఇక వచ్చిన తర్వాత పైన శివాలయం గుడి కూడా ఉంటుందండి. ఇంకా కొంచెం పైకి వెళ్తే, గుట్ట పైకి వెళ్తే అక్కడ శివుడు కూడా ఉంటారు. శివుడి దర్శనం చేసుకొని మాత్రం కంపల్సరీ వస్తాము. ఎప్పుడు వెళ్ళినా కానీ ఆ శివుడి దగ్గరికి అయితే వెళ్తామండి. వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అయితే వస్తాము. ఇక ఇలా చూసేయండి, అందరు కూడా ఇలా గోమాతలను అయితే దండం పెట్టుకుంటున్నారు. ఇక్కడ గోమాతలు కూడా చాలా భలే ఉన్నాయండి చూడడానికి కూడా. ఇక వాటికి కూడా ఆహారం తీసుకొని ఆహారం అయితే పెట్టేశాము. ఇక ఆ తర్వాత ఇక చూడండి, షాపింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా రకరకాలుగా చాలా వెరైటీస్ బొమ్మలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే మాకు షాపింగ్లోనే ఒక 2 అవర్స్ అలా లేదా 1 అవర్ ఇలా అయితే పట్టిందండి. షాపింగ్ చేసుకోవడానికే ఎక్కువ టైం పట్టింది. ఇక ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి, పిల్లలు ఉన్న దగ్గర అయితే ఇక టైం అయితే తెలియదు కదండి. ఇక చాలా టైం అయిపోతూనే ఉంటుంది. ఇక ఈ తర్వాత ఇంకా వేరే దేవుడి దగ్గరికి, ఆంజనేయ స్వామి దగ్గరికి అక్కడికి కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా కొంచెం ఫాస్ట్గా చూసుకొని అయితే వచ్చేసాము. ఇదంతా కూడా మంగళవారం రోజునండి. మంగళవారం ఇక పొద్దుటి నుంచి అయితే దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత నుంచి మళ్ళీ నైట్ వరకు ఇంటికైతే వెళ్ళాలి కాబట్టి ఇలా కొంచెం త్వరగా చేసుకొని అయితే వచ్చేసాము. ఇవన్నీ కూడా దేవుడి ఆలయంలో అండి. చూడండి, పక్కన ఇక్కడ చిన్న చిన్న పూజలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చేస్తున్నారు. ఇలా అలాగే ఇక్కడ శారీస్ కూడా అమ్ముతున్నారు. అమ్మవారి యొక్క శారీస్ కూడా ఇక్కడైతే
కొనుక్కోవాలనుకుంటే ఇక్కడైతే కొనుక్కోవచ్చండి, మనం తీసుకెళ్ళాలి అనుకుంటే. ఇక చూసండి, ఇక మా దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇక మేమైతే బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి శివుడి గుడికి అయితే వెళ్తామండి. శివాలయానికి వెళ్ళేసి అక్కడ కూడా దర్శనం చేసుకుంటాము. అలాగే ఇలా ఫ్యామిలీతో ట్రిప్ అంటే చాలా బాగుంటుంది కదండి. ఇలా మనం కొంచెం కష్టపడ్డా కానీ ఇలా ఫ్యామిలీతో వెళ్తే చాలా సరదాగా ఉంటుంది. కాబట్టి మేము ఇయర్కి ఒకసారి అయినా కానీ ఇలా పిల్లలతో అయినా అందరితో కలిసి ఎటో వెళ్ళైతే ఇలా దేవుడి దర్శనాలు అయితే చేసుకుంటాము. ఇక పిల్లలు చూడండి, ఏనుగు మా బాబుకైతే చాలా భయం, అయినా కానీ ఇక ఏనుగు బొమ్మ అనేసి అయితే పైకెక్కి కూర్చున్నాడు. ఇలా మీ పిల్లలు కూడా ఉంటారా అండి? ఇలా చూసేయండి, ఇక పైన ఎక్కి కూర్చొని అయితే చాలా పోజులు ఇవ్వమంటే మాత్రం ఇస్తున్నాడు. అలాగే ఇక పిల్లలతో ఉంటేనే సరదా, అలాగే ఏదైనా పిల్లలతోనే కదండి. ఇక వాళ్ళని తీసుకొని వెళ్ళకపోతే మనకి మనశ్శాంతి అనేది అయితే ఉండదు. కాబట్టి ఇంకా పిల్లల్ని అయితే కంపల్సరీ తీసుకొని అయితే వెళ్ళాము. ఈసారి మాత్రం పిల్లలతో వెళ్ళాలి, అలాగే అందరం కలిసి వెళ్ళాలైతే వెళ్ళేసామండి. ఇలా చూసేయండి, ఇక ఆ తర్వాత ఇక శివాలయానికి అయితే వచ్చేసామండి. ఈ శివాలయం గుడి కూడా ఇంకా కడుతున్నారు, అందుకే ఇలా చూసేయండి, చూస్తున్నారు కదా, ఇంకా కట్టడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నారు మొత్తం. ఇక ఇక్కడైతే స్టార్టింగ్ అండి ఎంట్రీ శివాలయం గుడికి. మనం కింద దేవుని దర్శనం చేసుకొని ఇలా పైకి ఎక్కి వస్తుంటే ఇక్కడ బస్సులు కూడా ఉంటాయండి. మనం గుడి దగ్గరికి దింపేసి మళ్ళీ గుడి దగ్గర నుంచి మనకి కింద బస్ స్టాండ్ వరకైనా దింపుతారు. ఫ్రీ బస్సులు కూడా ఉంటాయి ఇక్కడ మనకి పైన శివాలయం నుంచి కిందకి. ఎందుకంటే పైకి ఎక్కలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇప్పుడైతే ఉచితంగా బస్సులు కూడా పెట్టారు. తెలియని వాళ్ళైతే అక్కడ బస్ కోసం అడిగి అయితే పైకి ఎక్కి రావచ్చు అండి, ఈజీగా రావచ్చు. ఇక ఆ తర్వాత ఇక్కడ ఇక శివాలయానికి వచ్చిన తర్వాత అయితే దేవుణ్ణి కూడా దర్శనం చేసుకున్నాము. శివుని కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఇక పక్కనే ఒక ఏనుగు ఉంటుందండి, పెద్ద ఏనుగు. మనం డౌన్ దిగేటప్పుడే ఆ శివాలయం దర్శనం చేసుకొని డౌన్ దిగేటప్పుడు ఒక పెద్ద ఏనుగు అయితే ఉంటుంది. అక్కడ ఇలా చూసేయండి, కుందేళ్ళు అయితే ఉన్నాయి. అసలు భలే ఉన్నాయండి కుందేళ్ళు మాత్రం, చాలా అంటే చాలా బాగున్నాయి. మా పిల్లలు చూసి మాత్రం అసలు భలే ఎగ్జైట్మెంట్ అయితే అయ్యారు ఇవి చూడంగానే. ఇక ఆ తర్వాత ఈ కుందేళ్ళను చూసిన తర్వాత ఇక్కడ ఏనుగు దర్శనం కూడా చేసుకున్నాము. మేము వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా ఏనుగుని చూసి దండం పెట్టుకొని చూసుకొని అయితే వెళ్తాము. ఈ ఏనుగు ఎప్పటిదో అండి, ఇప్పటిది కూడా కాదు. అసలు గజలక్ష్మి అనేసి ఉంది కదా అమ్మవారు, ఈ గజలక్ష్మి అయితే ఇప్పుడు కాదండి, ఎన్నో సంవత్సరాలుగా ఉంది. పాపం వయసు కూడా ఎక్కువగా అయిపోయింది, అసలు చాలా ముసలిలాగా అయిపోయింది, పెద్దగా అయిపోయిందండి ఏనుగుకి. తనకు ఓపిక కూడా లేదనుకుంటా, అంత పాపం అంత ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది కదా. కాకపోతే ఈ ఏనుగు ఏంటంటే మనకి దండం పెట్టాలి, మనకి షటారం పెట్టాలి అనుకుంటే మాత్రం ఒక 10 రూపాయలు ఇస్తేనే మనకి షటారం అయితే పెడుతుంది, లేకపోతే పెట్టదండి. మనం డబ్బులు ఇస్తేనే పెడుతుంది. ఇదే అలాగే చూసేయండి, ఇక్కడైతే గుర్రాలు కూడా ఉన్నాయి. గుర్రం కూడా మనం చిన్నపిల్లలకి మన పిల్లలకైతే చూపించుకోవచ్చు. ఇలా దగ్గర నుంచి కట్టేసి అయితే ఉంచుతారు. చాలా ఉన్నాయండి లోపల వచ్చేసి, ఇంకా చాలా ఆవులు, గుర్రాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలా వస్తే మాత్రం కంపల్సరీ ఇక్కడ అలాగే ఏనుగుని దర్శనం చేసుకొని అలాగే షటారం పెట్టుకొని అయితే వెళ్ళండి. ఒక 10 రూపాయలు ఇస్తే మాత్రం కంపల్సరీ షటారం పెడుతుంది, ఉత్తిగా అయితే పెట్టదు. అలా అని ఏమనదండి, అక్కడ పక్కనే వాళ్ళు ఉంటారు, మనుషులు అయితే ఉంటారు ఏనుగు పక్కనే. అలా భయపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. ఇవన్నీ ఆవులండి, గోమాతలు, ఇవన్నీ కూడా ఇక్కడ కట్టేసి అయితే ఉంచారు, గోశాల. ఇలా చూడండి, మీరు లైవ్లో కూడా ఇప్పుడైతే చూసేయచ్చు. వీడియో అయితే తీసాము. ఇలా తొండంలో 10 రూపాయలు ఇస్తే ఆయన పక్కనున్న ఆయన ఆ తొండంలో 10 రూపాయలు పెడితే అప్పుడే మనకి షటారం అనేది అయితే పెడుతుందండి ఏనుగు. ఇలా చూడండి,
కానీ పెడుతూ ఉంటే మాత్రం ఏమో భయం వేసిందండి. చాలామంది ధైర్యంగానే పెట్టించుకున్నారు, కాకపోతే కొంచెం భయంగా అనిపించేది. పిలుస్తుంది తొండంతో, చూడండి ఇలా రాండి అనేసి అయితే పిలుస్తుంది తొండంతో. చాలా దగ్గర నుంచి ఇలా చూడడం అయితే చాలా ఫస్ట్ టైం అండి. ఇలా అంటే ఇక్కడికి వచ్చినప్పుడే ఇలా ఏనుగుని డైరెక్ట్గా అయితే చూస్తాము, ఎందుకంటే ఎక్కడ చూడలేము. అలాగే ఏనుగులు అంటే భయం కదండి, కానీ ఇక్కడ వస్తే ఈ ఏనుగుతో అయితే, గజలక్ష్మితో అయితే భయం అనేది ఉండదు. ఎందుకంటే ఎప్పటి నుంచో అలవాటు అయిపోయింది కదండి ఏనుగు, అందరికీ జనాలకు అలవాటు అయిపోయింది కాబట్టి ఏనుగు దగ్గరికి వెళ్ళడానికి ఇక భయం అనిపించదు. తనైతే మా పాప చూడండి, తనైతే ఎంత సంతోషంగా పెట్టించుకుంటుంది. చాలా భయం అనేది లేకోకుండా పెట్టించుకోవాలి అనేసి అయితే చాలా ఆతృతగా ఉంది. చూడండి తొండంతో అయితే ఎలా పిలుస్తుందో రమ్మని. తనకి ఇక ఈగలు దోమలు వాలకుండా కూడా ఇక తనే ఊపుకుంటూ ఉంటుందండి. అక్కడ ఒక చిన్న ఊపుకోవడానికి అవి పెడితే కొమ్మలు, ఇక ఆ కొమ్మలతో ఊపుకుంటూ ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. కొబ్బరి మట్ట ఉంటుంది కదండి, అవి ఆకులు, ఆ వాటితో అయితే ఇలా మొత్తం కాళ్ళకి ఈగలు దోమలు వాలుతూ ఉంటాయి కాబట్టి ఇలా ఊపుతూ ఉంటుంది మొత్తం. ఇక ఆ తర్వాత అయితే దర్శనం అయిపోయిన తర్వాత ఇక మధ్యాహ్నం 1 అయిపోయిందండి. ఇవన్నీ దేవుణ్ణి దర్శనం చేసుకొని శివాలయంకి వెళ్ళి అక్కడ అలాగా ఇక్కడ ఏనుగుని కూడా ఈ మూడింటిని దర్శనం చేసుకునేసరికి ఇక మధ్యాహ్నం 1 అయింది. ఆ తర్వాత ఇక్కడే ఇక మధ్యాహ్నం భోజనానికి అయితే వచ్చేసాము. ఇక్కడ భోజనాలు కూడా ఈ గుట్ట పైన అండి, పైకి కొంచెం ముందుకు వెళ్తే అక్కడే భోజనశాల కూడా ఉంటుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకొని ఇక చూసేయండి మేము భోజనాలకు కూడా వచ్చేసాము. మధ్యాహ్నం టైంలో అయితే ఇలా కూర్చొని అయితే పెడతారు, ఇక నైట్ టైంలో అయితే బఫ్ సిస్టమ్ లాగా అయితే పెడతారు. ఇక మేము కూడా తిన్నాము. తిన్న తర్వాత ఇక మా వాళ్ళందరూ కూడా ఇలా వడ్డిస్తున్నారండి, ఆకులు వేసి అన్నం కూరలు అయితే వడ్డిస్తున్నారు. అన్నం అయితే మనం వెళ్ళి కూర్చున్న తర్వాత అయితే పెడతారు. ఇక ముందుగానే కూరలు అయితే ఒక్కొక్కరు అయితే కూరలు మాత్రం వేస్తారు, ఎందుకంటే చాలా టైం పడుతుంది కదండి. ఇక వీళ్ళందరూ కూడా ముందే ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టేసి ఆ తర్వాత జనాలందరినీ కూడా పిలుస్తారండి. అలా అయితే ఈజీగా అయిపోతుంది అనేసి. కానీ ఇంతమందికి ఇలా పెట్టడం అంటే చాలా గ్రేట్ కదండి. ఎక్కడైనా కానీ దేవస్థానాలలో అయితే ఇలా పెట్టడం చాలా అంటే చాలా బాగుంది. ఇలా అందరికీ వచ్చిన భక్తులందరికీ కూడా ఆకలిని తీరుస్తారు. ఇలా చూసేయండి, ఇక అందరు కూడా కూర్చున్నారు. ఇక్కడ వచ్చేసి ఈ అమ్మవారు అయితే కుంకుళ్ళమ్మ రేణుకాదేవి అండి. ఇక్కడైతే మన వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని గుట్ట డౌన్ దిగేటప్పుడు కొంచెం ముందుకు వస్తే కుంకుళ్ళమ్మ గుడి అయితే ఉందండి. ఒక 5 మినిట్స్ అక్కడ నుంచి ఇక్కడ వరకు కంపల్సరీ చిన్న తిరుపతి వచ్చిన వారైతే, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వారైతే ఇక్కడికైతే అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేయండి. ఇక్కడ అమ్మవారు అయితే అసలు ఎంతో అంటే ఎంత బాగున్నారో, టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఈ అమ్మవారి యొక్క అలంకరణ మొత్తం కూడా బ్యాంగిల్స్తోనే చేశారు. మొత్తం కూడా బ్యాంగిల్స్ అండి, ఎక్కడ ఒక పువ్వు అనేది కూడా లేదు. మొత్తం మనకి దండలకైనా మరి అలాగే దేనికైనా కానీ మొత్తం బ్యాంగిల్స్తోనే చేశారండి. చూడడానికైతే మాకైతే చాలా బాగా నచ్చింది. లోపల అలంకరణ కూడా మొత్తం బ్యాంగిల్స్తోనే చేశారు. అలాగే ఇక్కడ హోమం దగ్గర కూడా చాలా అన్ని బ్యాంగిల్సే పెట్టారండి. పెద్ద సంచుల నిండా తెచ్చేసి అయితే పెట్టారు. అన్ని కలర్స్ అయితే చేశారు. అక్కడ ప్రతి ఒక్కసారి మీరైతే ఎప్పుడు వెళ్ళినా కానీ కంపల్సరీ అక్కడికైతే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ఆ తర్వాత మేము అక్కడి నుంచి అయితే జమలాపురం అయితే వచ్చేసాము. జమలాపురం వచ్చి ఇక్కడ జంగారెడ్డిగూడెం అంటే గురువాయగూడెం ఇక్కడికైతే వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాము. మధ్య ఆంజనేయ స్వామి గుడి అండి. కంపల్సరీ మేమైతే ఇలా చిన్న తిరుపతి వెళ్ళేటప్పుడు కాకుండా వచ్చేటప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే దేవుడి దర్శనం చేసుకుని అయితే ఇంటికి వెళ్తాము. ఆంజనేయ స్వామి గుడి అలాగే ఈరోజు మేము ఎప్పుడు వచ్చినా మంగళవారం కలిసే విధంగా అయితే వస్తాము. ఇక మంగళవారం కాబట్టి చాలా బాగుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి మధ్య చెట్టులో వెలిసాడండి, అందుకే ఇక్కడ చాలా స్పెషల్ ఆంజనేయ స్వామి కూడా.
ఇలా చూడండి, ఇక దేవుడి దర్శనం అయితే చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత మొత్తం ఇక ఒక రౌండ్ అయితే వేసుకొని ఇక్కడ చెట్లు కూడా రాసుంటాయండి. ఏంటంటే చెట్లు మన రాశులకి ఏ చెట్లు ఉంటాయి, అలాగే నక్షత్రాలకి ఏ చెట్లు ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు సైడ్ అన్ని చెట్లు వేసేసి అయితే ఉంటాయి. మనకి బోర్డు కూడా రాసి పెడతారు అక్కడ. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్తే అక్కడ కూడా మొత్తం అద్దాలతో కూడా ఉంటుందండి దేవుడు. వెంకటేశ్వర స్వామి ఉంటారు. అలాగే అద్దాల మేడలాగా కూడా ఉంటుంది. అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు. కొంచెం సైడ్కి వస్తే ఈ దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇంకా సాయంత్రం 4 అయిందండి. ఇక ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత 4 అయిపోయింది. ఇక 4 అయిన తర్వాత ఇదైతే చూడండి అద్దాల మేడలాగా చాలా అంటే చాలా బాగుంది. ఉయ్యాల్లో అయితే ఉన్నారండి. తండ్రి వెంకటేశ్వర స్వామి అయితే ఉయ్యాల్లో ఉన్నారు. ఇక్కడైతే చాలా బాగుంది, చూడడానికి కూడా బాగుంటుంది. మీరు కూడా వస్తే మాత్రం కంపల్సరీ చూసి అయితే వెళ్ళండి, చూడకోకుండా అయితే వెళ్ళకండి. ఎందుకంటే మిస్ అయినట్టు ఉంటుంది. చాలా అంటే టెంపుల్ కూడా చాలా బాగుంటుంది, చూసుకొని అయితే వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఇక మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరి 4కి అయితే బయలుదేరాము. ఇక బయలుదేరిన తర్వాత ఇక మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే మొత్తం మీద టైం వచ్చేసి 10 అయిందండి. ఇది మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్